జీవితాల్లో కొన్ని కార్యాలు చేయాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క ఇంటెన్షన్ గమనించినట్లయితే దేవుని దగ్గర మనము తగ్గించుకోవడానికి, ఆయన పేరు పెట్టబడినటువంటి మనము తగ్గించుకోవడానికి ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథంలో ఒక దేవునికి అతి ప్రీతికరమైనటువంటి హృదయానుసారమైనటువంటి భక్తుల జీవితాల్లోంచి ఎట్టి రీతిగా దేవుని దగ్గర తగ్గించుకున్నారు, ఎట్టి రీతిగా ప్రభుకి అతి సమీపంగా మారారో అన్నటువంటి సత్యాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. దేవుని దగ్గర తగ్గించుకునే పద్ధతులు 4 రకాలైనటువంటి పద్ధతులు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఈ 4 రకాలైన పద్ధతులను మనం గమనించినట్లయితే, 1 సాగిలిపడే అనుభవం. సాగిలిపడి నమస్కారం చేసేది, సాగిలిపడి మ్రొక్కుదము, సాష్టాంగ పడటం, ఇది మొట్టమొదటి అనుభవం. 2వది గోనెపట్ట కట్టుకునే అనుభవం. తర్వాత 3వ అనుభవం చేతులెత్తే అనుభవం. 4వ అనుభవం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అనుభవం. ఈ 4 పద్ధతుల్ని మన యొక్క దేవునికి అతి ప్రీతికరమైనటువంటి భక్తుల జీవితాల్లో నుంచి వాటిని మనం చూడగలుగుతాం. సాష్టాంగ పడే అనుభవం కోసం మనం మాట్లాడుకున్నట్లయితే, పూర్వం అబ్రహాంని, అక్కడ రిఫరెన్సెస్ ఉన్నాయి, మీరు చదవండి. దేవుని యొక్క సముఖంలో ప్రజలు దేవుని దగ్గర ఎట్లా తగ్గించుకున్నారంటే సాష్టాంగపడి, అంటే ఆ పద్ధతి, ఆ టాప్లో ఉన్నటువంటి పద్ధతి. అంటే టోటల్గా సాష్టాంగము అంటే మన బాడీలో ఉన్న ప్రతి అంగము, అంటే కన్నులు, ముక్కులు, చెవులు, పాదాలు, బాడీ, ఇవన్నీ కూడా భూమిని తాకాలి. ఎందుకంటే వీఆర్ మేడ్ బై డస్ట్. మనము మట్టి వంటి వారని. ప్రభువా, నువ్వు మాకింత సౌందర్యము, ఇన్ని రకాలు ఉన్నప్పటికీ మేము మట్టిలోంచి చేయబడినటువంటి వారమి అన్నటువంటి మన నిజస్థితిని గమనించటం దేవుడికి చాలా ఇష్టం. మనలో మహిమ, మనలో ఉన్న టాలెంట్, మనలో ఉన్నటువంటి ఎలాంటి గొప్ప పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడంట మనం అందరం కూడా మట్టి వంటి వారు. కనుకనే సాష్టాంగపడే అనుభవాన్ని అబ్రహాము, దేవుని దూతలు 3 వచ్చినప్పుడు సాష్టాంగపడి వారికి మొక్కాడు. అప్పటి వరకు అబ్రహాము జీవితంలో పిల్లలు లేరన్నటువంటి బాధ, చింత ఆ రోజు సాష్టాంగపడే పరిస్థితితోటి తారుమారైపోయిన పరిస్థితి. ఎందుకంటే మరుసటి ఏటికి సారా నీ యొక్క ఒడిలో కుమారుడు ఉంటాడు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. సారా నవ్వింది. దేవుని బిడ్డలారా, సాష్టాంగపడే అనుభవాన్ని మనం గమనించినట్లయితే అది అబ్రహాము సాగిలిపడినటువంటి పద్ధతి. పూర్వం అలా సాగిలిపడి ప్రభువుని ఆరాధించేవారు. తర్వాత కాలక్రమంలో అది మోకాలుగా మారింది. మోకాళ్ళుగా ఉంది. మోకాళ్ళు అంటే నేను మీకు డెమో ఇవ్వటం కోసం నేనే ఉంటాను. సాష్టాంగ పట్టం అంటే ప్రభు దగ్గర వెళ్ళాలి ప్రతి అంగం. తర్వాత సెకండ్, మనుషులు ఏం చేశారంటే సాష్టాంగపడే పద్ధతి మరి చాలా కష్టంగా ఉందని చెప్పి తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మోకాళ్ళ మీదకి వచ్చారు. ఈ రకమైనటువంటి మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేయటం దేవుడికి సంతోషపెట్టారు. తర్వాత ఏం చేశారంటే ఇంకా కంఫర్టబుల్ కోసం ఇలాగొచ్చారు, ఈ మోకాళ్ళ మీదకి వచ్చారు మనిషి. ఓకే, ఏమవుతుందంటే ఉన్న కొలది కంఫర్టబుల్. తర్వాత ఇక కుర్చీలో కూర్చొని హ్యాపీగా అలాంటి దేవుడి దగ్గర ఆరాధన వచ్చింది. తర్వాత ఇంకేం లేదు, ఇంకా తగ్గించుకోవడం అంటే నిలబడటం, అదొకటే మనం చేయగలుగుతాం. ఇక టోటల్గా ఏమైందంటే దేవుని యొక్క సన్నిధానంలో ఈ 3 రిఫరెన్స్లో మనం చూస్తున్నప్పుడు అబ్రహాము తన యొక్క జీవితంలో 2సారి సాష్టాంగ పడినప్పుడు అబ్రహాం అయిపోయాడు. ఏమయ్యాడు? అబ్రహాం అయిపోయాడు 2సారి సాష్టాంగ పడేటప్పుడు. ఆ రిఫరెన్స్లో మీరు చదివినట్లయితే చూస్తారా మరి ఒకసారి? (18:2) ఆదికాండం 18:2. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి అతడు వారిని చూచి
గుడారపు వాకిట్లను వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటిపో. 17:3 కూడా చదవండి. దేవుడు అతనితో మాట్లాడి, అబ్రహాం సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనులకు తండ్రి వరకు. రైట్. ఇప్పుడు ఇక్కడ రాయబడింది, ఇక నీ పేరు ఇక అబ్రాహం అనబడదు, అబ్రహాముగా పిలువబడుతుందని ఉన్నది. అంటే దేవుడు మానవుని యొక్క జీవితంలో దేవుడు కోరుకునే రీతిలో తగ్గించుకోగలిగితే, దేవుడు నాకు ఒక విషయం చెప్పాడు. నేను ఇండియాలో సేవ చేస్తున్నప్పుడు మాది ఇక్కడ ఒక సంఘం ఉంది, మా సంఘానికి ఆపోజిట్లోనే ఇంకొక సంఘం ఉంది. వాళ్ళు ఎప్పుడూ కూడా బోర్ మా వైపు పెట్టేవారు. మేము కూడా మనం తక్కువ తినగాడు, మేము కూడా ఒక బోర్ పెట్టాం. తర్వాత సౌండ్లు పెంచుకోవడం ప్రారంభమైంది. ఇక సౌండ్లు పెంచుకుంటున్నా ఏంటో నాకు ఒకసారి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, పిచ్చోడా, నువ్వు సౌండ్ పెంచడం వల్ల, బోర పెట్టడం వల్ల నీ సంఘం అభివృద్ధి అవ్వదు. నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయి, వాళ్ళ సంఘం దీవించబడాలని ప్రార్థన చేయి అని దేవుడు నాకు చెప్పాడు. ప్రభు, ఆ సంఘాన్ని దీవించండి, ఆ సంఘానికి విస్తారమైన జనాంగాన్ని తీసుకొని రండి అని ఈ బోర ఇవన్నీ తీసిపడేసి ప్రార్థన చేస్తే ఆ సంఘం నిండలేదు, నా సంఘం నిండింది. నేను ప్రార్థన చేసింది ఎవరి కోసం? ఆ సంఘం కోసం ప్రార్థన చేశాను. ఎందుకు చేశాను అంటే దేవుడు ఏం కోరాడంటే, తగ్గించుకోను, నువ్వు తగ్గించుకో, నువ్వు ఆడికంటే గొప్పోడుగా నువ్వు ఎంచుకోవద్దు, నువ్వు తగ్గించుకొని ఆయన కొరకు ప్రార్థన చేయి, ఆ సంఘం కొరకు ప్రార్థన చేయి. అప్పుడు నా సంఘాన్ని దేవుడు అభివృద్ధి పరిచాడు. ఎప్పుడు ఖాళీ ఉండదు, కిక్కిరిసి జనాలు ఉంటారు. కొంతమంది అవుట్ గోయింగ్స్, చాలా విజిటర్స్ వస్తూనే ఉంటుంటారు. అలాగా సంఘాలు మారే బ్యాచ్ ఉంటారు, అలాగే మారుతూనే ఉంటుంటారు. కానీ మా సంఘం ఎప్పుడు కూడా ఖాళీగా ఎప్పుడు ఉండదు, ఎప్పుడు బిజీగా ఉంటుంది, ఫుల్ జనాలు. ఎందుకంటే దేవుడు వాగ్దానం, ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని నేను చేశాను. దేవుడికి ఒక మనిషి తగ్గించుకోవడం అన్నటువంటిది, దేవుడు దాని యొక్క పరిణామాలు డిఫరెంట్గా ఉంటాయి, రిజల్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక మనిషి తగ్గించుకోవడం అన్నటువంటి అంటే, తప్పు చేసేవాడు ఎప్పుడు కూడా తలదించుకొని సారీ అందరు. తప్పు చేయలేనోడే ముందెళ్ళి తప్పు చేసేవాడి దగ్గరికి వెళ్ళి సారీ, నన్ను క్షమించాలని. ఇప్పుడు తప్పు చేసేవాడికి ఏమనిపిస్తుంది? అయ్యో, ఏంటి తప్పు నేను చేశాను, ఆయన వచ్చి సారీ చెప్తున్నాడేంటి, ఇక జీవితంలో ఇంకెప్పుడు తప్పు చేయకుండా ఉంటాడు. అది దేవుడి యొక్క ఒకలాంటి మెథడాలజీ. ఒక మనిషి పవిత్రంగా దైవ లక్షణ గుణ లక్షణాల్లోకి రావడానికి దేవుడు పెట్టినటువంటిది. గమనించినట్లయితే ఈ సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు మనిషి యొక్క ఆయుష్ 967 సంవత్సరాలు బతికేవాడు. భక్తి తగ్గించుకోవడం, మనిషి ఎప్పుడైతే తగ్గించుకోవడం మానేశాడో, దేవుడు కూడా మనిషి యొక్క ఆయుష్ను కూడా తగ్గించుకోవడం వచ్చేసాడు. 967 సంవత్సరాలు ఎక్కడ, అప్పుడు 60-70 సంవత్సరాలు ఎక్కడ, ఎంతకు పడిపోయింది? 10%కి అట్లా పడిపోయింది. 90% దేవుడు కట్ చేసి పడేశాడు ఆయుష్. ఆరోగ్యం ఉండేది, ఎక్కువ కాలం బ్రతికేవారు, చాలా ఎంతో దేవునికి ప్రీతిపాత్రులుగా ఉండేవారు, రోగాలు రొప్పులు తక్కువగా ఉండేవి. గమనించండి, మనిషి ఏంటంటే సుఖము, ఆరోగ్యం, మంచి ఆహారము తింటే మంచి ఎక్కువ కాలం బతుకుతామని అని అనుకుంటారు. కానీ అది కాదు. ఎందుకంటే ఆకులు తిన్న మేక కొండలు ఎక్కిపోతుంది, కానీ మేకను తిన్న మనిషి మెట్లు కూడా ఎక్కలేడు, ఆయాసపడి ఓ 10 మెట్లు ఎక్కి కొంతసేపు ఆగి మళ్ళా బయలుదేరుతుంటాడు. ఆకులే తింటుంది మేక, కానీ కొండ ఎక్కిపోతుంది, మీదకి ఎక్కిపోతుంది. గమనించండి, అంటే మనం తినే ఆహారంలో ఆయుష్, ఆరోగ్యము కాదు, కానీ దేవుని దగ్గర, దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని బట్టి ఆరోగ్యము, ఆనందము ఇవన్నీ కూడా సంప్రాప్తం. అందుకే యేసుక్రీస్తు కూడా మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును జీవించును అని ఆయన స్పష్టంగా చెప్పాడు. గమనించండి, దేవుడి దగ్గర తగ్గించుకోవడానికి మొట్టమొదటి పద్ధతి సాష్టాంగపడే పద్ధతి. ఇప్పుడు కానీ సాష్టాంగ పడదామని ఇప్పుడు ఇక్కడ నడిపించే వాళ్ళు కానీ నేను కానీ మీరు అన్నాను అనుకోండి, సగం కుర్చీలు ఖాళీ అయిపోతాయి. ఏంటి ఇప్పుడు ఇది ఎక్కడ అవుతుంది అనిసినండి, సంఘం తగ్గిపోతుంది. కానీ
నేను మీరు ఇక్కడ చేయకపోయినా, మీ ఒంటరి రహస్య ప్రదేశంలోనైనా దేవుని దగ్గర ఒక ఇష్యూ కొరకు, ఒక సమస్య కొరకు, ఒక కుటుంబ సమస్య కొరకు, ఏదైనా జటిలమైన పరిస్థితుల కొరకు నీవు ఈ పద్ధతిని ఉపయోగించు. ట్రైలే. ఎందుకంటే అబ్రహాముని దేవుడు, ఈ పద్ధతి పాటించిన అబ్రహాముని దేవుడు ఏమన్నాడు? స్నేహితుడు అన్నాడు. మనం కానీ ఇలాంటి పద్ధతి పాటిస్తే దేవునికి ఏమవుతాం? స్నేహితులు అవుతాం. అంటే దేవుడు మన నుంచి తన మీద ఆధారపడటానికి, మనం ఏంటో మనం తన దగ్గర ఒప్పుకోవడానికి సిద్ధపడాలి. రెండవ పద్ధతిని మనం గమనించినట్లయితే ఇది గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకునే పద్ధతి. గమనించండి, ఆ ఫిగర్స్లో కనబడుతున్నటువంటి వారు బట్టలు లేక ఆ విధమైన వేసుకున్నటువంటి వాళ్ళు కాదు. నినివే మహారాజు తనకున్న రాజవస్త్రములను తీసి పడవేసి, బట్టలు చింపుకొని బయటకు పడవేసి, గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని దేవుడి దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆయన ఒక్కడే కాదు, నినివే పట్టణంలో ఉన్న ప్రజలందరూ రాజే చేస్తే మిగతా వాళ్ళందరూ చేయడం ప్రారంభించారు. నినివే మరుసటి రోజుకి నాశనం అయిపోవాలి. దేవుని దగ్గర అంటే డస్ట్ పూసుకోవడం అంటే, ప్రభువా నాకున్న సౌందర్యం, నాకున్న టాలెంట్, నా శరీరం మీద పైకి కనబడుతున్న మెరుపు, మన శరీరం మీద కనబడుతున్న మెరుపే ఇతరులకు ఆకర్షణ. అదే తీసి పడేసి ప్రభువా ఏమి వికారంగా అట్లా ఉండి, అదేవిధంగా బూడిద పూసుకుని, అంటే బూడిద అంటే డస్ట్, ప్రభు అదిగో మేము బూడిద వంటి వారమే, ఇదే మా పద్ధతి ఇదే అని చెప్పి ఒప్పుకొని ప్రభు దగ్గర మనం ఈ పద్ధతిని కానీ ఉపయోగించినప్పుడు దేవుని యొక్క మైండ్ సెట్ని మార్చేసింది అటు పద్ధతి. దేవుడి దగ్గర తగ్గించుకునే విధానం, నినివే ప్రజలు తగ్గించుకునే విధానం. ముందు రోజు వరకు వారు భయంకరమైన పాపంలో ఉన్నారు, విచ్చలవిడి పాపంలో ఉన్నారు. మగాళ్ళు, ఆడాళ్ళు, రకరకాలైనటువంటి విచ్చలవిడి పాపం అక్కడ ఉంది, జరుగుతుంది. కానీ దేవుడు నాశనం చేద్దామన్న ఉగ్రత, కోపము, ఆయన మీద, ఆ ప్రజల మీద ఉన్నటువంటి కోపాన్ని అంతటినీ కూడా మార్చేసింది ఈ గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేసే అనుభవం. బట్టలు చింపుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిద పూసుకొని ప్రార్థన చేసినటువంటి ఈ పద్ధతిని ఎస్తేరు, ఇశ్రాయేలీలు చాలా నాశనం అయిపోతున్నటువంటి సమయంలో అక్కడ వాళ్ళు అవలంబించారు. యోబు గ్రంథంలో అక్కడ ఉన్నటువంటి యోబు తన జీవితంలో అవలంబించాడు. దానియేలు గ్రంథంలో అక్కడ కూడా ఇదే పద్ధతిని ఉపయోగించారు. గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేసి బూడిద పూసుకునే పద్ధతి. దానియేలు చాలా ప్రియమైనటువంటి, ఎస్తేరు దేవుడి చేత కనికరించబడినటువంటిది. యోబు చూసినట్లయితే యోబుని కోసం దేవుడే మంచి సాక్ష్యం ఇచ్చాడు. అంటే భక్తుల జీవితాల్లోంచి యోనా ప్రవక్త, అంటే అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి నినివే మనందరికీ తెలిసినటువంటి శాపగ్రస్తమైనటువంటిది, ఈ పరిస్థితులన్నీ మార్చేయగలిగింది. భక్తుల జీవితాల్లో నుంచి ఈ పద్ధతిని మనం చూడగలుగుతూ ఉంటాం. దేవుని దగ్గర మనము ఈ పద్ధతిని మనల్ని మనం తగ్గించుకొని ప్రభు దగ్గర మన పరిస్థితిని ఒప్పుకొని, ఒకవేళ గోనెలు ఇవన్నీ మనకు దొరకవు పాస్టర్ గారు మీరు అనొచ్చు, మనం మీరు గోనెలు కట్టుకొని అని కాదు, కానీ మనం అంతగా తగ్గించుకొని ప్రభు దగ్గర వస్త్రము కంటే, ఆహారము కంటే, నివాసము కంటే, పడుకునే నిద్ర కంటే ప్రాముఖ్యమైనది నీవే ప్రభువా అని తెలియజెప్పే పద్ధతిని మనం తెలియజేస్తే, ప్రభువు తనకున్న ఆలోచన మన మీదకి రావాల్సినటువంటిది కీడుని రాకుండా ఆపే శక్తిమంతుడైన. ఇది రెండవ పద్ధతి. ఇక మనం మూడవ పద్ధతిలోకి మనం వచ్చినట్లయితే ఇది చేతులెత్తే అనుభవం. ఇప్పుడు చేతులు ఎత్తడం అందరూ మానేశారు. దయచేసి చేతులు ఒకసారి లేచి నిల్చొని చేతులు ఎత్తామండి. అందరం ఒకసారి లేచి నిల్చుందాం, చేతులు ఎత్తుదాం. చిన్నప్పుడు ఎప్పుడో డ్రిల్ చేసేటప్పుడు 1 2 ఇలా అంటున్నప్పుడు మనం అన్నాం సరదాగా ఉంది, హ్యాపీగా ఉంది, ఆరోగ్యంగా ఉంది అని అనుకున్నాం. కానీ పెద్ద అయిన కొద్ది మనం ఏమయ్యామంటే దాన్ని మర్చిపోయాం. చేతులెత్తే అనుభవం అన్నటువంటిది
దేవుని దగ్గర మనం సరెండర్ అవటం. ప్రభువా నేను మీకు లొంగిపోతున్నాను. హ్యాండ్స్ అప్ అంటే చేతులు ఎత్తే పద్ధతి ఇదే. ప్రభువా నీకు లొంగిపోతున్నాను, నేను నువ్వేం చేస్తావో నా జీవితంలో, నువ్వేం చేయబోతున్నావు, నేను నీకు సరెండర్ అయిపోతున్నానని ప్రభు దగ్గర ఒప్పుకోవడం. దయచేసి థ్యాంక్ యూ, దయచేసి కూర్చోండి. ఈ పద్ధతిని మనం చూసినట్లయితే దావీదు అంటాడు, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం. ఒకసారి చూడండి కీర్తన గ్రంథాన్ని 141:2. గమనించినట్లయితే దావీదు తన జీవితంలో ఏ అనుభవంలో ఉన్నాడంటే చేతులెత్తే అనుభవంలో ఉన్నాడు. ఆయన ఉంటున్నటువంటిది మంచు ప్రదేశం, చలి ప్రదేశమే. గొర్రెలు కాసుకుంటున్నప్పుడు దేవుణ్ణి ఆరాధన చేయడానికి అన్నిటినీ లెక్క చేయకుండా దేవుని దగ్గర చేతులెత్తి ప్రభువుని ఆరాధించినట్లు మనం చూస్తాం. అంత మాత్రమే కాదు కానీ మోషే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఇశ్రాయేలు యొక్క ప్రయాణానికి, వారి బానిసత్వం నుంచి పరిపూర్ణంగా విడుదల కొరకు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఈ ఎర్ర సముద్రం అడ్డొచ్చేటప్పుడు ఆ నిర్గమకాండం 14:16 చెప్పబడిన దాని ప్రకారంగా మోషే చేతులెత్తినప్పుడు రైట్ చెయ్యి చాపి సమస్య వైపు చూపిస్తే సమస్య మనకి త్రోవ చూపించేస్తుంది. మనకి ఏ సమస్య ఉందో, అది స్టేటస్ సమస్య అయినా, ఉద్యోగ సమస్య అయినా, మన బాసిజం సమస్య అయినా, మన ఇంటి సమస్య అయినా, మన బిల్లు సమస్య అయినా, ఆ బిల్లు మీద నువ్వు కట్టాల్సిన బిల్లు, బ్యాంక్ ఏదైనా అది పట్టుకొని చేతులెత్తి ప్రభు దగ్గర అడిగితే అందులో నుంచి మార్గం సరళం అయిపోతుంది. నీకు అసాధ్యం కావచ్చు, అది నీకు అసాధ్యమైనటువంటి పరిస్థితి అయినా దాని మార్గాన్ని సరళం చేసి గొప్ప దేవుడి వైపు దాన్ని ఎత్తి చేపట్టుకొని ప్రభు వైపు చూపించినట్లయితే మార్గాన్ని సరళం చేస్తారు. ఇశ్రాయేలు క్షేమంగా ఆరిన నేలలో నడిచిపోయిరేను. మరొక పద్ధతిని మనం గమనించినట్లయితే ఇక్కడ మోషే, అహరోను, హూరు ఈ గ్రంథాన్ని మనం నిర్గమకాండం 17:10-12 దయచేసి చదవండి. ఏముందండి చేతిలో? చేతులు ఎత్తితే గెలుస్తున్నారండి ప్రజలు, చేతులు దించేస్తే ఓడిపోతున్నారు. మనం చాలా జీవితాల్లో ఆరోగ్య విషయంలో, మనకున్నటువంటి ఆనందం విషయంలో, మనం అనేక విషయాలలో మనం ఓడిపోతున్నాం. ఒక్కోసారి గెలవలేకపోతున్నాం. సాతాను మీద గెలవలేకపోతున్నాం, సమస్య మీద గెలవలేకపోతున్నాం, అనారోగ్యం మీద గెలవలేకపోతున్నాం, శత్రువు మీద గెలవలేకపోతున్నాం. ఎందుకు? దీనికి గల కారణం ఏంటి అని అంటే చేతులు ఎత్తడంలో దేవుడట గొప్ప విజయం ఇస్తున్నాడు. మోషే చేతులు ఎత్తుతున్నప్పుడు ఇశ్రాయేలీయులకి గొప్ప విజయం వస్తుంది. ఆయన చేతులు నిప్పెట్టి చేతులు దించేస్తే ఏమవుతుంది? ఓడిపోతున్నప్పుడు పూరు అన్నటువంటి ఆయన బామ్మర్ది అంటే బావగారు, అక్క భర్త, మిరియాం భర్త ఊరు, అన్న అహరోను, వీళ్ళిద్దరూ కూడా రాళ్ళు పెట్టి ఇలా పట్టుకొని ఆయన బలవంతంగా ముసలకాలంలో మోషేని 2 చేతులు అలా పెట్టుకొని ఉంచితే టోటల్గా దేవుని ప్రజల పక్షంగా విజయం వచ్చేంత వరకు మోషే చేతులు దించలేదంట. ప్రైజ్ లార్డ్. అంటే చేతులు ఎత్తడం వెనుక దేవుడు చేసే మహత్కార్యాన్ని, గొప్ప కార్యాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోగలం. నువ్వు ఓడిపోతావు, ఏ విషయంలో నువ్వు ఓటమి పాలవుతున్నావో, ఏ విషయం దగ్గర నీకు ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లం దగ్గరికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి అంటే నీ ఏదైతే ఎక్కడైతే ఉన్నదో రోగు మీదకి వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేయమన్నాడు. ఏముంది అంటే రోగం పోవడానికి, విజయాన్ని ఇవ్వడానికి చేయాలి, అక్కడ కార్యం చేస్తుంది. చేతులు ఎత్తి ప్రభువుని ఆరాధించే దగ్గర, దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పుడు, దేవుడి దగ్గర మనం ఆ విధమైన హంబుల్నెస్ చూపిస్తున్నప్పుడు దేవుడు మన పక్షంగా విజయం ఇస్తాడు. అంటే ప్రభువా నా పక్షంగా నువ్వు యుద్ధం చేయు, యుద్ధము యెహోవాదే అని అంటాం కదండి. యుద్ధము యెహోవాదంటే నేను కాదు, నువ్వే చేయాలని. పల్లెటూళ్ళల్లో ఖోఖో ఆట ఖోఖో దాన్ని ఏదో ఒక ఆట ఉండేది, ఇలా కూర్చుని ఉండేవారు,
ఇలా కొట్టగానే అలా తిరిగి వచ్చేసాను. కో రైట్ కో. ఈ కో ఆటలో ఎట్లా ఉంటుందంటే ఈయన వెళ్ళి ఇలా అనగానే ఇక ఈయన కూర్చుండిపోవచ్చు. ఎవరికైతే కొట్టాడో ఆయనే చూసుకుంటాడు, తిరుగుతాడు, ఆడితో పోరాడి తిరగాల్సింది ఆయనే. ఇప్పుడు చేతులు ఎత్తడం వలన యుద్ధం మనం చేయక్కర్లేదు, ఆయన చేతికి అప్పగించినట్లే. సైన్యములకు అధిపతి యెహోవా చేతికి మనం అప్పగించడానికి చేతులు ఎత్తాలి. ప్రభువా అదిగో ఇది నీ చేతికి అప్పగిస్తున్నాను, నేను చేయలేను, ఇదైతే నా వల్లనైతే కాదు, ఈ పరీక్ష నా వల్లనైతే నెగ్గలేను, ఈ సమస్య నా వల్లనైతే తీరదు, ఈ దురాత్మ అయితే నా వల్లనైతే పోదు, ఈ అనారోగ్యం నా వల్లనైతే పోదు అని ప్రభు దగ్గర సమస్య ఎక్కడుందో సమస్య దగ్గరికి వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు, సమస్య దేవుని ప్రభువుని స్తుతిస్తున్నప్పుడు సమస్యలో నుంచి గొప్ప విడుదల దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకోవడానికి 3వ పద్ధతి. మరి ఇక యేసుక్రీస్తు కూడా 24 అధ్యాయం లోక 24:50 ఉంటుంది. చిన్నపిల్లలు తీసుకొని వాళ్ళ మీద చేతులు ఉంచి వారిని దీవించాను అని ఉంటుంది. రైట్. దేవుడు చేతులెత్తి అంటే చేతుల్లో దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. గమనించండి దేవుని బిడ్డలారా, మన జీవితాలలో దేవుని దగ్గర చేతులెత్తే అనుభవం, చేతులెత్తుట మనం తగ్గించుకోవడం. నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమను తాము తగ్గించుకోవడం అంటే ఎలా అంటే ఈ పద్ధతులు మన పూర్వీకులు చేసినటువంటి పద్ధతులు. వారి జీవితాల్లో నుంచి సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, అపజయం కలుగుతున్నప్పుడు వారు అనుభవంలో నుంచి నేర్పించినటువంటి పాఠాలు ఇవి. ఇక 4వ అంశంలోనికి మనం వెళ్తున్నప్పుడు ఇది ఫాస్టింగ్ ప్రేయర్. ఏంటండి ఏ ప్రేయర్ ఇది? ఫాస్టింగ్ ప్రేయర్కి రమ్మని మా చర్చిలోనే ఎంతమంది ఆదివారం వస్తారో ఫాస్టింగ్ ప్రేయర్ రమ్మంటే 10 మంది 15 మంది వస్తారు. మంచి ఫీస్టింగ్ ప్రేయరే మంచి ప్రేయర్ అంటే కనుక ఫుల్ ఖాళీ ఉండదు. ఎప్పుడూను కొత్త వాళ్ళు కూడా తీసుకొని వస్తుంటుంటారు. ఈరోజు మా దగ్గర అది మా చర్చిలో జరిగిపోతుందని. ఎందుకంటే ఫాస్టింగ్ అనేది మనము దేవుని దగ్గర దేవుని కొరకు మన శరీరాన్ని ఆయన సరెండర్ చేస్తున్నాం. ఈ ప్రాణం, ఈ శరీరం ఎప్పుడు కూడా ప్రాణంతో అంటుంది, అక్కడ మంచి బిర్యానీ చేస్తున్నారట, చాలా బాగుంది, ఇక్కడెక్కడ ఉంటుంది అక్కడ మంచి బిర్యానీ ఉంటుంది అని ఈ ప్రాణం ఏం చెప్తుంది అంటే మనకు సజెషన్ ఇస్తుంది. ఈ శరీరం ఏంటంటే ఇప్పుడు ఎక్కడెక్కడ కారు చౌకగా అమ్ముతున్నారు, అక్కడే మంచి అలా కోసిన మాంసమే ఇస్తున్నారు, చాలా రుచిగా ఉంటుంది అని ఈ శరీరానికి ఈ బలహీనత బట్టి మనకు వెళ్ళిపోతుంటుంది. అంటే శరీరము ప్రాణము ఈ రెండింటిని ఆత్మవశములోనికి చేయాలి. ఈ ఉపవాస ప్రార్థన ఆత్మవశములోనికి చేయడానికి మనిషిలో 3 రకాలైనటువంటివి ఉంటాయి. ఒకటి శరీరము, ప్రాణము, ఆత్మ. ఆత్మను ఎప్పుడు కూడా నిష్ఠూరు పెడుతూనే ఉంటుంటాయి. ఏవి? ఈ శరీరము, ప్రాణం. ఒక భక్తుడు అంటాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమంటాడు. ఇంకో భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. అంటే ప్రాణానికి తిండి మీద ఉన్న ధ్యాస తప్పించి దేవుడి మీద ధ్యాసలోకి మళ్లించడానికి ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ఉపయోగపడుతుంది. ఉపవాస ప్రార్థనలు లేవు, చాలా అరుదు, చాలా తక్కువ మంది ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఉపవాసం ఉండాలని ఉంటారు, కానీ సొంత పనులు చాలా అన్నీ చేస్తాం. అన్ని ఉద్యోగాలు అయిపోతే 2 స్వామి కార్యం స్వకార్యం 2 అయిపోతాయని డైటింగ్ లాగా ఉంటుంది, ఓ పక్క ఇలాగా ఉంటుందని 2 అలా చేసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికోసమే ఇక దేవుడితో బైబిల్ ఉండదు, ఆ రోజు ప్రార్థన ఉండదు, లేకపోతే దైవ ధ్యానం ఉండదు. ప్రభువా నీ చిత్తం ఏంటి, ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఉన్నాను, ఏదైనా ఒక మంచి విషయం నాకు, నీ పరలోక విషయాన్ని మర్మాన్ని నాకు నేర్పించండి ప్రభువా అడిగే పరిస్థితులు పోయి తరిగిపోతున్నాయి. ప్రజలు దేవుడి దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. ఎందుకండి ఫాస్టింగ్ ఉండడం వేస్ట్? మనకు దేవుడికి కావాల్సింది హృదయం, కానీ ఇవన్నీ ఎందుకండి? అది ఎవరు ఉండమని చెప్పారేంటి? ఎందుకున్నాడు? పిచ్చోడే యేసుక్రీస్తున్నాడా 40 రోజులు?
మోషే 80 రోజులు ఉన్నాడు, 2 సార్లు 40 రోజులు చెప్పాడు. యేసుక్రీస్తు చెప్పాడు ఉపవాస ప్రార్థన వలన తప్ప మరి దేని వల్ల ఇలాంటి దురాత్మాత్మలు పోవు అని క్లియర్గా చెప్పేశారు. ఎందుకు చెప్పారు అవి? మన జీవితాలలో ఆత్మీయమైనటువంటి ఒక గ్రేట్ రివైవల్, ఒక మంచి ఆత్మీయమైన శక్తి మన శరీరాన్ని మన కంట్రోల్లో ఉంచడానికి ఇది ఉపవాస ప్రార్థన ఎంతగానో ఉపయోగపడింది. ఉపవాస ప్రార్థన అందుకే అంటాడు చూడండి 50:1-14